బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో జనసేన నేతలు బరి తెగించారు. ఆలయ ప్రాంగణాన్ని రాజకీయాలకు వేదికగా మార్చేశారు. ఏలూరులోని ఆర్ఆర్పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జనసేన ఆవిర్భావ సభ కోసం ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సనాతన ధర్మం అంటూ నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ ఆలయాలను రాజకీయ వేదికలుగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పోతురాజును అడిగి తెలుసుకుందాం. పోతురాజు, కవిత, ప్రధానంగా చూసుకునే కనుక ఏదైతే నిన్నకు సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి ఆవిర్భావ సభకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనసేన నేతలు అవుతున్నారో వారికి సంబంధించి కూడా ఏలూరుకి సంబంధించినటువంటి ప్రధానంగా కోడలలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అదే రీతిలో చూసుకునే కనుక ఏలూరు ఆర్ఆర్పేటకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అవుతుందో ఆలయం దగ్గర కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆవిర్భావ సభ కోసం ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం కూడా పూర్తిగా కలకలం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలయానికి సంబంధించినటువంటి ప్రాంగణం ముందే కూడా సభకు సంబంధించినటువంటి డిస్ప్లే చేస్తూ కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా సనాతన ధర్మం అంటూ కూడా హడావిడి చేసేటువంటి పార్టీ నేతలు కూడా ఆలయాలకు సంబంధించినటువంటి రాజకీయ వేదికలుగా మార్చేస్తూ కూడా స్క్రీన్లు ఏర్పాటు చేయడం పట్ల కూడా ఏలూరు వాసులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం ముందే కూడా స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తూ మరొక వెళ్ళేటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వెళ్ళేటువంటి వాహనదారులకు సంబంధించినటువంటి వారు కూడా బళ్ళాపై అక్కడ చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తే ట్రాఫిక్ సంబంధించినటువంటి అంతరాయం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఆలయ ప్రాంగణాల వద్ద రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రసంగాలు ఏవైతే వాటికి సంబంధించినటువంటి స్క్రీన్లు ఏర్పాటు చేయడం పట్ల కూడా పూర్తిగా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది కవిత. ఓకే పోతురాజు, థ్యాంక్ యూ.